South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఐపీఎల్లో మరి ఆఖరి ఘట్టానికి కూడా వచ్చేసాము. మరి ప్లే ఆఫ్ సీజన్ మొదలు కాబోతుంది. మరి 4 టీమ్స్ ఏదో కూడా ఇప్పటికే అర్థమైపోయింది. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ అయితే మాత్రం నిజంగా అత్యద్భుతం. మరి సెకండ్ ప్లేస్ నిలబెట్టుకోవడం కోసం ఆర్సీబీ చేసిన పోరాటం మాత్రం నిజంగా ఇట్ వాస్ వండర్ఫుల్. అండ్ మరి ఫైనల్గా ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 4 టీమ్స్లో మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే మరి స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయిన వెంకటేష్ గారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ జానక్య. సార్, మరి ఫైనల్ దశకు వచ్చేసింది మన ఐపీఎల్. సో ఇంకా ఫైనల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఆడతారు అని అంటే ఇంకా కేవలం 4 పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండొచ్చు చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఈ 4 టీమ్స్ చాలా బాగా పర్ఫామ్ చేసాయి. ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ ఉండదు ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి రావడానికి. దే ఆర్ ది బెస్ట్ టీమ్స్. అవుట్ ఆఫ్ 10 వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. డిఫరెంట్ వెన్యూస్లో గెలిచారు, హోమ్లో గెలిచారు, ఎవే గెలిచారు, అన్నీ గెలిచారు. సో ఏ రకంగా చూసుకున్నా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అందుకని వీళ్ళల్లో విన్నర్ని పిక్ చేయడం, ఈవెన్ ఫైనల్ 2K లెవెల్ పిక్ చేయడం కూడా చాలా కష్టం. బట్ ఐ ఫీల్ ఆన్ పేపర్ చూస్తే, అంటే బ్యాలెన్స్ పరంగా చూస్తే, ఐ థింక్ ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ దే ఆర్ మచ్ స్ట్రాంగర్. ఎందుకని అంటున్నా అంటే గుజరాత్ టైటన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నది, కానీ వాళ్ళ స్ట్రెంత్ అంతా టాప్ హెవీ. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అండ్ బట్లర్. తర్వాత మిడిల్ ఆర్డర్లో కొంచెం డొలతనం ఉంది వాళ్ళకి. బౌలింగ్లో కూడా సంబడి లైక్ రషీద్ ఖాన్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్లో. వాళ్ళకి సిరాజ్ కూడా ఆఫ్ లేట్ పెద్దగా పర్ఫామ్ చేస్తుంది లేదు. సో వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉన్నది ఆ టీం. వేరేస్ పంజాబ్ కూడా అంతే, పంజాబ్ కూడా టాప్ హెవీ. పంజాబ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దేర్ ఓపెనర్స్ ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో లాస్ట్ మ్యాచ్లో జాష్ ఇంగ్లీష్ కొట్టాడు, అంతకుముందు స్టాయినెస్ ఒక మ్యాచ్లో ఆడాడు, వడేరా ఇస్ ఓకే. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఆ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. బౌలింగ్లో కూడా చహల్కి ఇంజరీ ఉంది, హర్షదీప్ ఒక్కటి మంచి బౌలింగ్ వేస్తున్నాడు, మార్కో యాన్సన్ కూడా వెళ్ళిపోతాడు, మార్కో యాన్సన్ ఉన్నాడు. సో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. వెరాజ్ ముంబై ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, ఎందుకంటే సూర్యకుమార్ ఉన్న ఫామ్, బుమ్రా, మిగతా బౌలర్స్, హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. సో ముంబై అంటే బ్యాలెన్స్ టీమ్గా ఉంది. అలాగే మనం ఆర్సీబీ తీసుకుంటే, ఆర్సీబీలో జాష్ హ్యాజల్వుడ్ జాయిన్ అవుతున్నాడు ప్లే ఆఫ్స్కి. విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ ట్రిమెండస్ ఫామ్. విరాట్ కోహ్లీతో పాటు సాల్ట్ కానీ మిగతా ఇండియన్ ప్లేయర్స్ ఒక్కటి మ్యాచ్లో ఒక హీరో ఎమర్జ్ అవుతున్నాడు. ఒకసారి జితేష్ శర్మ చూసాము నిన్న, అంతకుముందు కృణాల్ పాండ్యా చూసాము, షెపర్డ్ ఒక మ్యాచ్లో బాగా ఆడాడు. సో వాళ్ళకి ఆ రకంగా వాళ్ళకి ఎవరో ఒక ప్లేయర్ అంది వస్తున్నాడు. బౌలింగ్లో కూడా శ్రేయస్ శర్మ లాంటి కొత్త కుర్రాలు కానీ, భువనేశ్వర్ కుమార్ ఈజ్ డూయింగ్ వెల్. అంటే ఆఫ్ లేట్ కొద్దిగా అతను డౌన్ అయ్యాడు కానీ, బట్ స్టిల్ ఓవరాల్గా ఈ 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఈవెన్ ఫీల్డింగ్లో, క్యాచింగ్లో కూడా దే ఆర్ లుకింగ్ బెటర్ దెన్ ది రిమైనింగ్ 2. కానీ ఆ రోజు ఏం జరుగుతుంది, ఎందుకంటే ప్లే ఆఫ్ స్టేజ్కి వచ్చేసరికి టాస్కి రోల్ ప్లే చేస్తుంది, ఎవరు ఎలా ఆడుతున్నారు. అన్ని టీమ్స్లో మంచి మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేస్తారు, అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. అంటే ఈ 4 టీమ్స్లలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సార్, అంటే లీగ్ స్టేజ్లో ఆడిన మ్యాచెస్లో 2 టీమ్స్ అయితే ఓడిపోయి ఇంకా ఇక్కడ ప్లే ఆఫ్స్కి అడుగుపెట్టాయి. ఇంకో 2 టీమ్స్ అయితే అద్భుతమైన విజయాలు సొంతం చేసుకొని మరి ఇక్కడ అడుగుపెట్టాయి. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏమన్నా మరి ప్లే ఆఫ్స్లో పడే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. మనం మామూలుగా మొమెంటమ్ అని మాట్లాడతాం కదా, విన్నింగ్ మొమెంటమ్ ఉన్న టీంకి ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాన్ని వాళ్ళు క్యారీ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు గుజరాత్ టైటన్స్ మొదట్లో అన్ని విజయాలు సాధించుకుని వచ్చి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి వరుసగా ఓటములు ఎదురైనాయి. ఈవెన్ ముంబై పరిస్థితి కూడా అట్లే మనకు అనిపించింది. సో అలాంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. బట్ ఏంటంటే ఇట్ ఈస్ అ న్యూ గేమ్, మీకు ఓవరాల్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ముంబైకి కొన్ని ఇబ్బందులు ఏమున్నాయంటే, రోహిత్ శర్మ మొదట్లో ఉన్నంత ఫామ్లో లేడు, తిలక్ వర్మ ఫామ్లో లేడు. వాళ్ళకి దే ఆర్ లూజింగ్ రికల్టన్ అండ్ విల్ జాక్స్. సో రిప్లేస్మెంట్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు బెయిర్స్టో లాంటి ప్లేయర్స్ని తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు ఎంతవరకు పర్ఫామ్ చేస్తారు అనేది ఒక ప్రాబ్లం. అలాగే ఈవెన్ ఆర్సీబీ కూడా అదే అలాంటి ప్రాబ్లమే ఉంది. కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు టిమ్ డేవిడ్ అందుబాటులో ఉంటాడో లేదో తెలీదు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి 2 టీమ్స్కి, ప్రతి టీంకి ఉన్నాయి. బట్లర్ వెళ్ళిపోతాడు గుజరాత్ టైటన్స్కి. బట్లర్ చాలా ఇంపార్టెంట్ మెంబర్, అతనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ. ఇప్పుడు బట్లర్ ఈజ్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్, బిగ్ మ్యాచెస్లో బాగా ఆడతారు. ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ రకంగా చూస్తే సమ్హౌ పంజాబ్ కింగ్స్ ఆర్ బెటర్ సర్వ్డ్. వాళ్ళకి ఎక్కువ మంది ప్లేయర్స్ని పోగొట్టుకున్న పరిస్థితి లేదు. మార్కో యాన్సన్ వెళ్తున్నాడు ఆఫ్ కోర్స్, బట్ ఇన్ జనరల్
దే ఆర్ బెటర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఓకే. అండ్ కమింగ్ టు ద ఈచ్ టీమ్ అనాలిసిస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సార్, అన్ని టీమ్స్లలో కల్లా ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో నిలబడిన మరి పంజాబ్ కింగ్స్కి మాత్రం ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కానీ అన్నీ కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఎందుకో కొంచెం అనుకూలమైన పరిస్థితులు ఎందుకో ఎక్కువగా ఉన్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క రికీ పాయింటింగ్ కానీ, దాంతోపాటు కూడా శ్రేయాస్ అయ్యర్ 3 సార్లు వేరే వేరే టీమ్స్లో ఉన్నా కానీ మరి ట్రోఫీ గెలిపించిన అనుభవం అనేది కూడా ఉంది. సో దానికంటూ ఆ పంజాబ్ కింగ్స్కి ఇంకా మీరు అన్నట్టు కూడా టీమ్ రీప్లేస్మెంట్స్ ఆ విషయం అవసరం లేదు. ద ఫిట్ మూమెంట్ అనమాట, ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు అంటారా? యా, పంజాబ్ గెలిస్తే కూడా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ రికార్డు వర్స్ట్ ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లో ఫస్ట్ సీజన్లో వాళ్ళు అప్పుడు సెమీఫైనల్కి వెళ్ళారు. తర్వాత 2014లో ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారు, ఫైనల్ కూడా ఆడి ఫైనల్లో ఓడిపోయారు. దట్ వాజ్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ సీజన్స్. ఈ సీజన్ కంటే కూడా ఒక మ్యాచ్ ఎక్కువ గెలిచారు అప్పుడు. ఈ 2 సీజన్ మినహాయించి 15 సీజన్ల నుంచి ఎప్పుడు కనీసం ప్లే ఆఫ్స్ కూడా రాలేదు వాళ్ళు. చాలా చాలా పూర్ పర్ఫార్మెన్స్. ఎన్ని పేరు మార్చారు. ఒకప్పుడు కింగ్స్ 11 పంజాబ్ అని ఉండేది, పేరు మార్చారు. కోచ్లు ఒక చాలామంది 15-16 మంది క్యాప్టెన్, ఈ 18 సీజన్లో 15-16 మంది క్యాప్టెన్స్ మార్చారు. ఎన్ని రకాల మార్పులు చేయాలో ప్రతి ఆక్షన్లో కూడా, ఈవెన్ మినీ ఆక్షన్లో కూడా వాళ్ళందరు ప్లేయర్స్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఫుల్ అమౌంట్తో వెళ్తారు. అయినా కూడా ఎంతమందిని మార్చినా ఏం చేసినా వాళ్ళకి రిజల్ట్ రాదు. కానీ మీరు అన్నట్టుగా ఈ కాంబినేషన్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కొత్త ఏం కాదు, వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్లో వీళ్ళిద్దరూ కెప్టెన్ అండ్ కోచ్గా వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. అదే ఇక్కడ మీకు కంటిన్యూ అయింది. సో దానివల్ల ఆ టీంలో ఒక మంచి డ్రెస్సింగ్ రూమ్లో చాలా హెల్దీ అండ్ చాలా రిలాక్స్డ్ అట్మాస్ఫియర్గా అనిపించింది. గతంలో ఏంటంటే కోచ్ ఎవరున్నా, ప్లేయర్స్ ఎవరున్నా, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు గతంలో కూడా, కానీ మీకు ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్, టీమ్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అండర్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్, మీరు చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ దగ్గర ఏదో ఒక మ్యాజిక్ ఉంది. ఇప్పుడు ధోని గురించి చెప్పుకుంటా కదా, శ్రేయస్ అయ్యర్ కూడా ప్రతి టీం అతను క్యాప్టెన్ చేసిన 3 టీమ్స్ కూడా అతను ఆ రిజల్ట్స్ ఇచ్చాడు. సో అది మనం దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సో ఆ కాంబినేషన్ అక్కడ బాగా కుదిరింది. అందరూ అక్కడ ఇంకోటి మనకి పంజాబ్లో ప్రత్యేకత ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ దర్ ఫారిన్ ప్లేయర్స్. అక్కడ పర్ఫామ్ చేస్తుంది ఎవరు? ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్, హర్షదీప్ సింగ్, కొత్తగా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్, హర్ప్రీత్ బ్రార్, అన్క్యాప్డ్ ఇండియన్స్, రైట్, ప్లస్ శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, ప్లస్ హర్షదీప్ ఆఫ్ కోర్స్. సో ఎక్కువ మంది ఇండియన్ ప్లేయర్స్ మీద వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్ మ్యాక్స్వెల్ ఫెయిల్ అయ్యారు, ఇంజర్డ్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. స్టాయినస్ పెద్దగా ఆడలేదు. మిగతా ఎవ్వరు కూడా జాష్ ఇంగ్లీష్ లాంటి వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ పెద్దగా వాళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ కనబడదు. సో ఆ ఇండియన్ కోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆ టీమ్ ఎప్పుడు గెలవని టీం గెలవాలి. వాళ్ళు కానీ ఆర్సీబీ కానీ వాళ్ళిద్దరూ 1 and 2లో ఉన్నారు ఇప్పుడు. సో ఎప్పుడు గెలవని టీం గెలిస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు ఎవరి ఫ్యాన్స్కి ఎవరి ఫేవరెట్ టీమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఐపీఎల్ బాగుండాలి, ఐపీఎల్లో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలంటే ప్రతి టీం పోటీలో ఉండాలి. అంతేగాని 5 టీమ్స్ చెన్నై గెలిచి, 5 టీమ్స్ ముంబై గెలిచి, కేకేఆర్ 3 గెలిచి, దట్ ఈస్ నాట్ ద వే. అన్ని టీమ్స్, ప్రతి టీం కూడా టైటిల్ కంటెన్షన్లో ఉంటే, టైటిల్స్ గెలుస్తూ వస్తే ఐపీఎల్ మరింత బ్రాడ్ బేస్డ్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ ప్లే ఆఫ్స్లో ఫస్ట్ జరగబోయే 2 మ్యాచెస్ కూడా వెన్యూస్ వచ్చి న్యూ చండీగఢ్లో జరగబోతుంది. అదేమన్నా మరి పంజాబ్కి కొంచెం ఎడ్జ్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయా? హోమ్ క్రౌడ్ లాంటిది అది మొత్తం. యాక్చువల్లీ పంజాబ్ రికార్డ్ అంత గొప్పగా లేదు అక్కడ. ఓకే, బట్ ఓకే, కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి, ఆ ఫెమిలియారిటీ విత్ ద గ్రౌండ్. తర్వాత గ్రౌండ్లో మనం ఎప్పుడు ఇగ్నోర్ చేసే ఆస్పెక్ట్ యాంగిల్స్ తెలుస్తాయి వాళ్ళకి. ఏ సైడ్లో కొడితే ఎక్కువ మనకి బౌండరీలు వస్తాయి, ఎక్కడ ఫీల్డర్ని పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా ఎక్కువ అనుభవం. అంటే వాళ్ళు కూడా పెద్ద లాస్ట్ ఇయర్ నుంచి ఆడుతున్నారు అక్కడ, పెద్ద ఎక్కువ మ్యాచ్లు ఆడింది కూడా లేదు. బట్ అది కాక వాళ్ళకి సెకండ్ వెన్యూ కూడా ఉంది, ధర్మశాల. సో అలా ఉండి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అది పెద్ద అడ్వాంటేజ్, గ్రేట్ అడ్వాంటేజ్. ఈ సీజన్లో మనం చూస్తుంది ఏంటంటే ఎక్సెప్ట్ ముంబై అండ్ గుజరాత్ చాలా వరకు హోమ్ టీమ్స్ హోమ్లో ఓడిపోతున్నాయి. సో హోమ్ అడ్వాంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దట్ విల్ కౌంట్ ఏ లాట్ అని అనుకోవడానికి అయితే లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్సీబీ సార్. ఆర్సీబీ స్టోరీ అయితే ఈసారి మాత్రం డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా లెక్కలు వేసుకున్నారు. సో ఈసారి 18వ సీజన్, మరి కోహ్లీ యొక్క జెర్సీ నెంబర్ కూడా దానికి సూట్ అయ్యేటట్టు ఈసారి మేము గెలుస్తామని చెప్పేసి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వస్తూ ఉన్నారు. వాళ్ళ ప్లే అంటే వాళ్ళ ఒక బ్యాటింగ్ స్టైల్ కానీ బౌలింగ్ స్టైల్ కానీ కంప్లీట్ మార్చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఆర్సీబీ మీరు చెప్పినట్టుగా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి మంచి బ్యాట్స్మెన్ ఉంటాడు, డివిలియర్స్ ఉంటాడు, క్రిస్ గేల్ ఉంటాడు, షేన్ వాట్సన్, ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ. బౌలింగ్ మీద ఎప్పుడు స్ట్రాంగ్ వాళ్ళు
సరైన బౌలర్స్ని తీసుకునేవారు కాదు, లేకపోతే మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఉండేది కాదు. లాస్ట్ ఫ్యూ సీజన్స్కి ఏంటంటే ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, మిగతా అంతా కూడా ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ వాళ్ళకి. కానీ ఈసారి వాళ్ళు ఆ ఫినిషర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సో మీకు టాప్ బాగుంటుంది, విరాట్ కోహ్లీ ఉంటే మీకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు, ఇంకా డౌటే లేదు. మీకు ఆ తర్వాత దాని మీద క్విక్గా రన్స్ చేశారు కానీ దే హ్యావ్ టేకెన్ సో మెనీ ఫినిషర్స్. ఇప్పుడు షెపర్డ్ కానీ, జితేష్ శర్మ కానీ, టిమ్ డేవిడ్, ఇలాంటి ఫినిషర్స్ని చాలామంది తీసుకున్నారు. సో వాళ్ళు మిడిల్ ఆర్డర్ మీద ఫోకస్ పెట్టారు, బౌలింగ్ మీద ఫోకస్ పెట్టారు. బౌలింగ్ కూడా ఏంటంటే మీకు ఫ్లాషీ బౌలర్స్ కాదు, యాక్యురేట్, ఎవరైతే బౌలింగ్ మిషన్లా బౌలింగ్ వేస్తారు, లైక్ జార్జ్ హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్, ఇలాంటి బౌలర్స్ కోసం వెళ్ళారు. స్పిన్నర్స్ కూడా వాళ్ళు కొత్త వాళ్ళని ట్రై చేశారు. సో కృణాల్ పాండ్యా ఈజ్ అండర్ రేటెడ్ ఆల్రౌండర్, బట్ అతను చాలా కీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో అక్కడ టీమ్ అట్మాస్ఫియర్ కూడా బాగుంది, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కొత్త హీరో ఎమర్జ్ అవుతున్నాడు. ఒక మ్యాచ్లో షెపర్డ్ ఆడితే, ఒక మ్యాచ్లో మీకు జితేష్ శర్మ అన్ఎక్స్పెక్టెడ్, అంతవరకు అతను ఏం పర్ఫార్మెన్స్ లేదు. సాల్ట్ ఒక మ్యాచ్లో, బెథెల్ ఒక మ్యాచ్లో, టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్లో, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అక్కడ మనం చూసాం. అటు బౌలింగ్లో హ్యాజల్వుడ్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కృణాల్ పాండ్యా కేమ్ అప్ విత్ 2 మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్. సో వాళ్ళకి దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ కోహ్లీ ఆర్ 1 or 2 ప్లేయర్స్. గతంలో వాళ్ళు ఒక 3-4 స్టార్ ప్లేయర్స్తో డిపెండ్ అయ్యారు. సో దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఎందుకంటే అన్ని కవర్ అయినాయి అక్కడ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కూడా బాగుంది. సో అన్ని కవర్ అయినాయి అండ్ దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ వన్. అందుకే ఈసారి రిజల్ట్స్ కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇంత కంఫర్టబుల్గా ఆర్సీబీ ఎప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిందే 2 times, వెళ్ళిన 2 times ఫైనల్కి వెళ్ళారు. ప్లే ఆఫ్స్ క్వాలిఫైర్ 1 ఆడడం, కానీ మిగతా టైంలో ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు, కానీ దే ఆర్ మోస్ట్లీ ప్లేయింగ్ ఎలిమినేటర్. సో ఎలిమినేటర్ ఆడడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే ఎలిమినేటర్ ఆడుతూ ఇంతవరకు ఐపీఎల్ గెలిచింది కేవలం SRH in 2016. మిగతా ఏ టీం కూడా ఎలిమినేటర్ ఆడి టైటిల్ గెలవలేదు. సో ఫినిషింగ్ ఆన్ టాప్ 2లో ఫినిష్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు టైటిల్ గెలవని 2 టీమ్స్ కూడా క్వాలిఫైయర్ 1కి అర్హత సంపాదించడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇప్పటివరకు కేవలం ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే అలా జరిగింది, అండ్ మిగతా టైమ్స్ మొత్తం 1-2 ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎడ్జ్ అనేది కూడా ఉంది కాబట్టి. సో ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్. సో కొత్త టీమే గెలవాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం సార్. అండ్ మీరు మీ కోరిక కూడా అదే అని నాకు అనిపించింది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే న్యూట్రల్గా చూసే వాళ్ళందరికీ కూడా వీలే కాదు. ఎందుకంటే ముంబై 5 టైటిల్స్ గెలిచారు, 6వ టైటిల్ గెలిస్తే వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ జనరల్గా ఇప్పుడు ఐపీఎల్లో మనకి ప్రెడిక్టబుల్గా ఉంటే ఈ 3-4 టీంలకే టైటిల్ కొడతాయి, మిగతా వాళ్ళు ఎంత కుస్తీ పట్టినా కూడా చివరికి వచ్చేసరికి తేలిపోతారని ఉంటే దెర్ ఈజ్ నో ఫన్ ఇన్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ కూడా క్వాలిఫై అయ్యింది, వాళ్ళు 5th ప్లేస్లో ఫినిష్ చేశారు. కొంచెం వాళ్ళకి కొన్ని మ్యాచ్లు రద్దు అయిపోవడం అని వాళ్ళు కూడా ఎంతో టైటిల్కి వెళ్ళలేదు. సో ఈ 3 టీంలు కనుక ప్లే ఆఫ్స్కి వచ్చి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది కదా. నిజం సార్. అంటే ఒకనొక పరిస్థితిలో అయితే ఫస్ట్ 4 ప్లేసెస్లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని 4 టీమ్స్ వస్తాయేమో అనిపించింది, కానీ అన్లక్కీగా అయితే గుజరాత్ గెలిచినా కూడా వీ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ వన్ థింగ్. ఓకే, ఎందుకంటే గుజరాత్ టైటిల్ గెలిస్తే గుజరాత్ క్యాప్టెన్ ఈజ్ అవర్ ఇండియా క్యాప్టెన్. సో అతను టైటిల్ గెలిస్తే, శుభ్మన్ గిల్ కనుక టైటిల్ గెలిస్తే అతను ఆ కాన్ఫిడెన్స్తో ఇంగ్లాండ్ టూర్కి వెళ్తాడు. దట్ విల్ డూ వండర్స్ ఫర్ హిమ్. ఎందుకంటే ఒక విన్నింగ్ క్యాప్టెన్గా తన చాలా గురుతరమైన బాధ్యత లీడింగ్ ఇండియన్ టీమ్ 25 years ఏజ్లో కనుక అతను ఇండియా క్యాప్టెన్సీ కోసం ఇంగ్లాండ్ వెళ్తే 5 టెస్టుల లాంగ్ సిరీస్కి చాలా బాగుంటుంది. సో ఈ 3 టీమ్స్లో ఏ టీం అంటే ముంబై గెలవకూడదని నేను అనట్లేదు, ముంబై గెలిస్తే కూడా బాగుంటుంది. ముంబై గెలవడం కూడా ఆ టీం కూడా చాలా బాగుంది. దే డిజర్వ్ టు విన్ ది టైటిల్, అంత మంచి స్ట్రాంగ్ టీం ఉంది. బట్ ఏంటంటే మనకి అదర్ ఫ్యాక్టర్స్, ఐ వాజ్ వెరీ హ్యాపీ రిషబ్ పంత్ హ్యాస్ స్కోర్డ్ 100. చాలా దారుణంగా ఫెయిల్ అవుతూ వచ్చాడు అతను, కానీ చివరికి వచ్చేసరికి ఒక బ్రహ్మాండమైన 100. మళ్ళీ పాత రిషబ్ పంత్ వచ్చాడు. ఎందుకంటే రాబోయే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ అస్. సో రిషబ్ పంత్ రైట్ టైంలో ఫామ్కి రావడం అనేది మనకి ఇంగ్లాండ్ టూర్ అంటే మనం వెన్ వీ లుక్ ఎట్ ది బిగ్గర్ పిక్చర్ మనకి అది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో నైస్ సార్. అండ్ ఈ 4 టీమ్స్లో అయితే కొత్తగా మరి కొత్త ఛాంపియన్ అవతరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్లు స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా.